మిగతా అప్డేట్స్ చూద్దాం. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజలో పాల్గొన్నారని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయాల్లో సెప్టెంబర్ 28న శనివారం రోజున పూజలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్పై టీడీపీ నేతలు బగ్గుమంటున్నారు. జగన్ చేసిన పాపాల వల్లే తిరుమలలో ఈ పరిస్థితులు వచ్చాయని విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు జరిగినటువంటి కల్తీ ఏదైతే ఉందో దానికి సంబంధించి రోజుకొక టర్న్ తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. 5 సంవత్సరాల పాటు కల్తీ అంటే జంతు ఫ్యాట్ని లడ్డూలో కలిపి విక్రయిస్తున్న నేపథ్యంలో కూడా లడ్డు బూజు పట్టిపోతుంది. దాని మీద క్రమశిక్షణ లేదు, లడ్డు నాణ్యత లేదు, అది అంటే అనే దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇంకో కొత్త అంశానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి ప్రభుత్వం వైసీపీ గత పాలన అంటే ఏదైతే గతంలో వాళ్ళు నిర్వహించిన పాలన ఏదైతే ఉందో ఆ పాలనలో భాగంగా క్రమశిక్షణ లేకపోవటం, అంతేకాకుండా లడ్డు నాణ్యత లేకపోవటం, నెయ్యి తక్కువ రివర్స్ ట్రెండింగ్లో తక్కువ కల్తీ నెయ్యి తీసుకురావడం, ఆ కల్తీ నెయ్యి ద్వారా అనేక అనర్థాలు చోటు చేసుకోవడం, అంతేకాకుండా తిరుమలకు ఉన్నటువంటి ప్రతిష్టతని దెబ్బతీయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఇప్పటికే తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిన నేపథ్యంలో కూడా మరొకసారి వైసీపీ గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి దేవస్థానంలో లడ్డు అలా కల్తీ జరగలేదని ఇతర అంశాల మీద డిఫెన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు మాజీ ఎమ్మెల్యేలతో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో కీలక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే రానున్న 28వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా పూర్తిగా ప్రతి దేవాలయంలో కూడా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించండి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అంటే రాజకీయాల కోసం తిరుమల ప్రతిష్టను దిగజార్చారు. అదేవిధంగా లడ్డూకు ఉన్నటువంటి విశిష్టతను కూడా దిగజార్చిన నేపథ్యం చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి కేవలం రాజకీయ కోణంలో కుట్ర చేసి వైసీపీని కుట్రలో ఇరికించే భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించండి. అన్ని దేవాలయాల్లో కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేవాలయ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఆ విశిష్టత ఏదైతే లడ్డు విశిష్టత తిరుపతి దేవస్థానం విశిష్టతని గుర్తుపెట్టుకుని సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే దాని మీద ఇప్పటికే టీడీపీ శ్రేణులు బొగ్గుమంటున్న నేపథ్యం కనిపిస్తుంది. దొంగ అన్నట్టుగా ఉంది. గత 5 ఏళ్లలో లడ్డూకు ఉన్నటువంటి నాణ్యత తగ్గిపోవడమే కాకుండా దాని మీద సరైనటువంటి పరీక్షలు నిర్వహించలేదు. జంతు ఫ్యాట్ కలిసిందో లేదో చెప్పలేనటువంటి ఆ ల్యాబ్ అంతా కూడా తిరుమల టీటీడీ ల్యాబ్స్ అన్ని కూడా జంతు ఫ్యాట్ కలిసిందో లేదో చెప్పే సామర్థ్యం లేనటువంటి ల్యాబ్స్లో టెస్టులు నిర్వహించారు. ఆ తర్వాత బయట ల్యాబ్స్లో వాటిని టెస్టులు నిర్వహించకుండా కాలయాపన చేశారు. అంతేకాకుండా ఆ టెండర్కి సంబంధించిన అర్హత లేనటువంటి కంపెనీకి టెండర్ ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో తిరుపతి దేవస్థానాన్ని భ్రష్ట పట్టించి ఇప్పుడు మళ్ళా తిరిగి ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని బొగ్గుమన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే రానున్న 28వ తారీఖున వైసీపీ అనుకున్న విధంగా అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దేవాలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారా, లేదు అంటే కనుక అక్కడ పోలీసులు కానీ టీడీపీ శ్రేణులు కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే హిందూ మనోభావాలు దెబ్బతిన్న దాని మీద ఇప్పటికే సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి వైసీపీ నేతలు సరైన సమాధానం చెప్పకుండా డిఫెన్స్ చేసుకుని మరొకసారి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మీద బురజల్లేటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు లేదంటే హిందువులు దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా, ఏదైనప్పుడు కూడా 28వ తారీఖున అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.